ఒక ప్రశ్న అడిగారు, కులదేవత తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి అని అంటున్నారు. కులదేవత అంటే అర్థం ఏంటంటే ప్రతి వంశాచారం కులాచారం అని రెండు ఉంటాయి. వంశాచారం ఏంటంటే మన వంశవృక్షం అనగా మన తాత ముత్తాతల వంశవృక్షం, మన DNA కాలం బట్టి కొంతమంది ఫేవరెట్ గాడ్స్ను పూజించుకుంటారు. అది వంశాచారం బట్టి కొంత ఫేవరెట్ గాడ్స్ ఉంటారు. కులాచారం అంటే ఏంటంటే సమూహం. ఇప్పుడు రజకులకందరికి ఒక దేవత ఉన్నది, మాదిగలకందరికి ఒక దేవత ఉన్నది, గౌడ్స్కందరికి ఒక దేవత ఉన్నది, పద్మశాలీయులకంత ఒక దేవత ఉన్నది, ఈ ముదిరాజులకంత ఒక దేవత ఉన్నది, రెడ్డిస్కంత ఒక దేవత ఉన్నది. ఒక్కొక్క కులాచారమునకు ఒక్కొక్క దేవత. వీళ్ళు కులదేవతలు. కేవలం ఆ ఊళ్ళో ఆ కులములకు మాత్రమే దేవత కాదు. ఒక్కొక్క క్యాస్టిజం అంటే ఒక్కొక్క క్యాస్టిజం యొక్క లెవెల్స్ని బట్టి ఒక్కొక్క దేవతను వాళ్ళు పెట్టుకున్నారు. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం నిన్నమొన్న వచ్చినాయి కావు, ఇవి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నవి. అయితే ఎటు చూసుకున్న మాకు కులదేవత దొరకలేదన్న వాళ్లకు ఈ కలియుగ ధర్మం బట్టి, ఈ కలియుగ పాదం బట్టి ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ, ఎల్లమ్మని ఎవరైనా కులదేవతగా పూజించుకోవచ్చు, ఆమె రిజర్వేషన్ ఇచ్చేసింది. ఇకపోతే ఈ కలియుగ ధర్మం ప్రకారంగా వంశదేవతలు ఇలవేల్పు మనకు తెలియట్లేదంటే ఈ కలియుగానికి ఉండేటటువంటి ధర్మాన్ని అనుసరించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరైనా ఇలవేల్పుగా పూజించుకోవచ్చు, ఇది రిజర్వేషన్. ఇకపోతే మూలదేవతగా అధిష్టాన దేవతగా మనకు ఒక దేవత ఉండాలి. ఈ ధరణీమహి చక్రమునకు, ఈ సమస్త భౌగోళిక ప్రపంచమునకు, ఈ స్థావర జంగమాత్మకమైన సృష్టికి అన్నిటికీ అధిపతి అయినటువంటి ఆదిశివుడు, సదాశివుడు అందరికీ దేవుడు. ఆయన ఎవరినన్నా పూజించుకోవచ్చు, ఎవరైనా పూజించుకోవచ్చు. ఇక గురువుల్లో మాకంటూ ఒక గురువు ఉండాలి. ఏ గురువును పూజించుకోవాలి? మధ్వ సాంప్రదాయమునకు మధ్వాచార్యులు, ఇప్పుడు రాఘవేంద్ర స్వామి. శ్రీ వైష్ణవ పరంపరకు రామానుజాచార్యుల వారు, ఇప్పుడున్న జిఆర్ స్వామి. అద్వైతామృతంలో ఉండేటటువంటి వాళ్ళకందరూ కూడా శాక్తేయ ఇటు శైవ పరంపర రెండింటిని మిళితం చేసుకున్నటువంటి జగద్గురువులు, శృంగేరి ఆస్థాన జగద్గురువులు. వారు ఒక పరంపరకు సంబంధించిన వాళ్ళు గారు. తప్పు. జగద్గురువు అంటే జగతికే గురువులు వాళ్ళు. కొన్ని పద్ధతులు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచార వ్యవహారాలకు అనుబంధంగా వాళ్ళు పాటించుకుంటున్నారే తప్ప ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయితే కారు వాళ్ళు. అయితే సర్వులకు, సర్వజనులకు, అందున ముస్లిమ్స్కి, క్రైస్తవులకు, అందున స్త్రీలకు, పురుషులకు, నపుంసకులకు, అందున ముత్తైదులకు, విధవరాండ్రకు, అందున ముసలి వాళ్లకు, యువకులకు, అందున మాటలు వచ్చేటోనికి, మాటలు రానోనికి, గుడ్డోనికి, కుంటోనికి, నడ్డోనికి, అందరికీ, పశువులకు, పక్షులకు, జంతువులకు, అన్నిటికీ, సమస్త సృష్టికి ఉపయుక్తమైనటువంటి ఏకైక గురువు దత్తాత్రేయ భగవానుడు. ఆయన ఆది గురువు, పరమ గురువు, జగద్గురువు, గురువులకే గురువు, గురువులకే గురువు, యోగులకే యోగి, ఋషులకే ఋషి, అవధూతలకే అవధూత. ఇలా కులదేవత తెలియని వాళ్ళు ఎల్లమ్మ తల్లిని పెట్టి కులదేవతగా పూజించుకోవచ్చు. ఇలవేలుపుగా తెలియని వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామిని పెట్టి పూజించుకోవచ్చు. మన తెలుగునాట ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఇలవేల్పుగా కులదేవతగా కొలుసుకోవాలనుకుంటే బెజవాడ దుర్గమ్మ ఈ తెలుగునాటకు పుట్టింటి ఆడబిడ్డ, మన ఇంటి తల్లి. ఈ తెలుగు ప్రజలకు బెజవాడ దుర్గమ్మ మన ఇంటి మొత్తం తెలుగు జాతి, తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి బెజవాడ దుర్గమ్మ ఇంటి దేవత. ఆమెను కాదని పోకూడదు. అమ్మవారు అర్జునుడు పాశుపతాస్త్రము కొరకు తపస్సు చేసేటప్పుడు ఈ వాక్కు చెప్పింది ఈ నాటకు, ఈ తెలుగు భూమికి. అలాగే ఈ తెలుగు గడ్డ చాలా గొప్పది. ఈ తెలుగు భూమి, మన తెలుగు ప్రజలు చాలా పుణ్యాత్ములు. శ్రీహరి ఎత్తిన దశావతారాల్లో 7 అవతారాలు ఇక్కనే జరిగినాయి. మన అదృష్టం అది. శ్రీ వెంకటేశ్వర స్వామి మన తెలుగు నాట ఉండడం మన అదృష్టం. మీకు తెలియదు, బ్రహ్మాండానికే నాభిస్థానమైనటువంటి శ్రీశైల క్షేత్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన అదృష్టం. అందుకే శ్రీశైలంలో ఉండేటటువంటి మల్లికార్జున స్వామి మన కాదిదేవుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఇలవేల్పు, బెజవాడ దుర్గమ్మ మన కులదేవత.